ఇప్పుడే ఇక్కడ వస్తా ఉంటే అక్కడ అరుగు మీద ఒక నలుగురు కూర్చొని ఉన్నారు. చేతులెత్తి దండం పెట్టి 3 సార్లు దండం పెట్టా, నవ్వా. ఇద్దరు అందులో మంచిగా దెబ్బ కొడతా ఉన్నారు, సీరియస్ గా ఉన్నాడు. బ్రదర్, నవ్వటం, ధూమపానం చేయకుండా ఉండటం, మంచి పాట పెట్టినప్పుడు ఆనందంగా చిందేయటం ఆరోగ్యానికి మంచిది. నేను డాక్టర్ని కాబట్టి అవి చేస్తే మంచిది. రాజకీయ పార్టీలు ఉంటాయి, మనకి ఎవరికి కావాలంటే ఆ రోజు పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేసుకోవచ్చు, దాంట్లో తప్పే ఉంది బ్రదర్. మీకు కావాల్సింది మీకు వేసుకో, మా వాళ్ళకి కావాల్సింది మా వాళ్ళకి వేసుకుంటారు. కానీ నవ్వటం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఎప్పుడు కూడా ఒక్కడే గుర్తుపెట్టుకోండి. వైసీపీ వాళ్ళు కానీ లేదా ఎంతటి దుర్మార్గులు వచ్చినా కూడా వాళ్ళు నవ్వితే మీరు నవ్వండి, వాళ్ళు దండం పెడితే మీరు దండం పెట్టండి. ఎందుకంటే మనం చేసే పనులను బట్టి మన పిల్లలు నేర్చుకుంటారు సంస్కారం ఎలా ఉంటుందో. రేపు బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు మనకి నచ్చని వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరితో కూడా మనం కలిసి సమాజంలో పని చేయాలి. అప్పుడు కూడా నేను దండం పెట్టును, నేను మాట్లాడను, నేను ఎట్టా ఉంటా అంటే ఉద్యోగాలను ఎవడు తీసుకోడు. కాబట్టి అలా మనం చేయొద్దు. మరి ఏదైనా మనిషిని ఎవడు ఎప్పుడైనా మారచ్చు, కనీసం ఇప్పుడైనా మారండి మీరు. అది తీసేస్తే సమస్యల దగ్గరికి వద్దాం. ఇదంతా రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం, రైతులకు మేలు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకప్పుడు యలమంచిలి శివాజీ గారు, వడ్డే సోమనాథేశ్వరరావు గారు రైతు సమస్యలపై విపరీతంగా పోరాడేవాళ్ళు, మాట్లాడేవారు. అంతకుముందు ఎన్జీ రంగా గారు. ప్రస్తుతం అలాంటి తీసుకున్న వ్యక్తులు తక్కువ ఉన్నారు. మేము తీసుకుంటాం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా. రైతులు గిట్టుబాటు ధరలు లేక టమోటాలు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పారేసి 2 రూపాయలకి నిరుత్సాహంతో వెనుదిరిగినవే నాకు గుర్తున్నాయి. నేను ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇప్పటికీ కూడా అదే పరిస్థితి. మిర్చికి కానీ పసుపుకి కానీ ఈ రోజుల్లో రేట్లు లేని పరిస్థితి. ఇవన్నిటినీ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మేము. ఆ సమస్యలను ఎలా తీర్చాలో ఆలోచిస్తాం. దానికి ఇంతకుముందు పసుపు ఉంటే, పసుపు అమెరికాలో ఎవరు వాడేవారు కాదు. 5 సంవత్సరాల నుంచి పసుపు టాబ్లెట్లు మింగుతున్నారు, పసుపులో అద్భుతం ఉందని. అంటే ప్రపంచం కూడా మన భారత నాగరికత, మన ఆయుర్వేదం, మన మెడిసిన్, మన ఉత్పత్తుల్ని మెల్లమెల్లగా తెలుసుకుంటా ఉంది. అలాంటివి బై ప్రోడక్ట్స్ తీసుకురావడంలో కానీ, ప్రపంచానికి మన శక్తిని వినిపించడంలో కానీ అందులో నేను పాత్ర తీసుకుంటాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని తప్పనిసరిగా అర్థం చేసుకొని మీతో కూర్చొని చర్చించి ఏదో విధమైనటువంటి మార్పులు తీసుకొచ్చే దాంట్లో నా పాత్ర ఉంటుంది.